కోసం వేచుండే నా ప్రాణం. సారీ, చూసుకోలేదు. డిస్టర్బ్ చేశామా? ఏంటక్కా నువ్వు కనీసం డోరైనా వేసుకోవచ్చు కదా. శ్రావణి బావగారు సారీ. హలో అరే హైబ్రిడ్. ఏమో అనుకున్నానే, అక్క చాలా ఫాస్ట్ సంధ్య. అవును, బావగారిని బుట్టలో పడేసింది. వీళ్ళేంటండి సారీ బావగారని డోరేసుకుని వెళ్ళారు, ఇదేం ట్విస్ట్? పోండి. అయ్యో ఏ ఆగండి, నేను వస్తున్నాను. సంధ్య, శ్రావణి పక్కొచ్చేస్తుంది. పద పద, ఆగండి. అరే శ్రావణి. పోండియా? వామ్మో, మొత్తం అందరూ తేడాగానే ఉన్నారంట. ఫూల్ లాగా వర్ధన్ ఫ్యామిలీ చేతిలో ఓడిపోయా. నీదో బతికేంట్రా? ఈ శంకర చేతిలో ఓడిపోయి 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 నువ్వు కూడా పోవాల్సిందే. రేయ్ పోయి ఈ ప్యాంటు షర్ట్ తీసేసి చీర జాకెట్ కట్టుకోరా పో. ఒరే కోటే, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలరా. నువ్వు ఇలా నొక్కుతుంటే మా రత్నాలు నొక్కినంత సమ్మగా ఉందరా. జీతం పెంచమంటే పెంచరు గాని ఈ ఎటకారానికి మాత్రం ఏం తక్కువ లేదండి. ఏ నీలకంఠం, మా అన్నయ్య ఎక్కడా? ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయట్లేదు. మీ అన్నయ్యకి నేనేమన్నా అసిస్టెంట్నా? ఎక్కడ చచ్చాడో ఏమో ఎవడికి తెలుసు. హే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీకు నా సంగతి పూర్తిగా తెలీదు. అమ్మా 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 అమ్మా, ఇప్పుడు అనవసరంగా గొడవ ఎందుకమ్మా? మా అయ్యగారు కోపంలో ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. మీ అన్నయ్య గారేమో అది భరించలేక తన మీద తనకే చిరాకు పుట్టినట్లు కోపంతో బాతో వెళ్ళిపోయాడమ్మా. మీ అన్నయ్య ఎక్కడున్నాడో మన ఇద్దరం కలిసి చూద్దాం. పదండి అమ్మా, పదండి. ఆయ్ నీలకంఠం, చూస్తూ ఉండు, నీ సంగతి తర్వాత చూసుకుంటాను. నువ్వు పద. చూదురులే, పదండి అమ్మా. అయ్యారు వెళ్తానండి. ఏయ్, ఎక్కడ మా అన్నయ్య కనిపించట్లేదు? మా చూద్దాం. రాకేష్ బాబా, ఓ రాకేష్ బాబా. అన్నయ్య, అన్నయ్య. కోటిగా మీ ఇంట్లో ఉంటున్న పట్నం కుర్రోడు పొలం పక్కన పురుగుల మందు తాగి కొట్టుమిట్టాడుతున్నాడా? త్వరగా వెళ్ళు. అన్నయ్య, తాగేసాడా ఓడమ్మ పడవా? ఓ రాకేష్ బాబా. అన్నయ్య. ఓ మేడం గారు, అటు కాదు ఇటు లగెత్తండి, లగెత్తండి. అన్నయ్య, 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 where are you? అన్నయ్య, అన్నయ్య. హలో అమ్మలక్కలు, త్వరగా రండి. సార్, ఏమైంది బాబాయ్? ఏంటా కంగారు? ఆ రాకేష్ ని ఆ నీలకంఠ ఏయో నానా మాటలు అని బయటికి గెంటేశాడని నేను మీకు చెప్పాను కదండి. ఆ అవమానం భరించలేక, మీ చేతిలో ఓడిపోవటం తట్టుకోలేక ఆ రాకేష్ పురుగుల మందు తాగేశాడు సార్. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు సార్. మా అయ్య వాళ్ళ అన్నయ్యని కాపాడుకోవడానికి తీసుకుని వెళ్ళింది. దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. శంకర్, ఇప్పుడేం చేద్దాం? దాని గురించి తర్వాత ఆలోచిద్దాం సార్. ముందైతే ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకండి. అనవసరంగా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు.
శంకర్ గారు లగేజ్ సర్దేశారా? ఇక బయలుదేరడమే కదా. సర్దిస్తామండి, బయలుదేరదాం. మ్. రేయ్, మీ ఇద్దరు ఈ కార్లో కూర్చోండి. అలాగే అన్నయ్య. మీరు వెళ్ళి ఆ బండిలో కూర్చోండి. అలాగే. ఏమైంది శంకర్ గారు, ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదండి, ఏం లేదు. గౌరీ గారు మీరు వెళ్ళండి, కార్లో కూర్చోండి. మాయ ఇంకా రాలేదేంటి? అబ్బాయి, మాయా టెంపుల్ నుండి డైరెక్ట్గా సిటీకి వెళ్తానని నాతో చెప్పింది. అదేంటి మనతో రాకుండా ఒక్కతే ఎందుకు వెళ్ళింది? తనకేదో అర్జెంట్ వర్క్ ఉందంట. అవును, ఉండండి ఇప్పుడే కాల్ చేస్తాను. అబ్బాయి, ఇంటికి వెళ్ళాక అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. పద, ముందు కారెక్కు. వస్తానంది కదా తను. పద.